ఎందుకు సైంటిస్టే కావాలని అనుకున్నారు? జనరల్గా ఇప్పుడు మీరు పిహెచ్డి చేశారు, సో గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, కొంతమంది సాఫ్ట్వేర్ వైపు వెళ్తూ ఉంటారు. సో మళ్ళీ అక్కడ చదివి వచ్చిన వాళ్ళకి, అక్కడ జాబ్ చేసి వచ్చిన వాళ్ళకి, సో ఇక్కడ హైదరాబాద్కి వస్తే శాలరీస్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో విన్నాం కూడా మేము అంతవరకే. సో మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి చేయాలనుకోవడం లేదు, అక్కడే ఉండిపోయారు ఇంకా కూడా? అదేమంటారు, లైఫ్ ఈడ్చుకు వెళ్తుందండి, మనం ఏది అనుకున్నది ఏం కావన్నమాట. నాకు యాక్చువల్గా అయితే గవర్నమెంట్ జాబ్ కూడా అనంతపూర్లో వచ్చింది, కలెక్టర్ ఆఫీస్లో. బట్ నాకు ఇంట్లో మ్యాచెస్ చూడడం వల్ల నేను ఇక్కడ ఉండకూడదని డిసైడ్ అయ్యి చాలా ట్రై చేశాను. అప్పట్లో మన ఇండియా నుంచి నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను అనమాట రీసెర్చ్ చేయడానికి అక్కడ. అలాగ నా జర్నీ స్టార్ట్ అయ్యి, నేను అనుకోలేదండి సైంటిస్ట్ వైపు వెళ్ళాలనేసి. ఏదైనా వేరే చూద్దాం అనుకున్నాను, ఫార్మా ఇండస్ట్రీలో అలాగ వెళ్దాం అనుకున్నాను. బట్ కాకపోతే లైఫ్ మనం అనుకున్నట్టు ఉండదండి, మనం వెళ్ళాలి, దాన్ని ఎలా మనకి దారి దొరికితే అలాగ వెళ్తూ ఉండాలి. దాంట్లో మన 100% ఇవ్వాలి. అలాగ ఇచ్చి నేను ఈరోజు సైంటిస్ట్గా, అదేం నేను కోరుకున్నదేం కాదు, జస్ట్ ఆ పాత్ తీసుకెళ్ళింది అలాగా. ఓకే, మీ వే అలా అలా వెళ్తున్నారు అంతే. సో అంటే పెళ్లి సంబంధం అన్నారు, సో ఏ ఏజ్ నుండి మీకు పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు? నాకు 21 years ఉన్నప్పుడు, నాకు బీఫార్మ్స్ అయిపోగానే స్టార్ట్ అయ్యాను. వెళ్ళారా, చూసారా ఎవరైనా అమ్మాయిని? లేదండి, ఒక్కసారి జరిగింది, కానీ నేను పారిపోయాను అనమాట మా అక్కళ్ళ ఇంటికి. ఎందుకలా భయపడ్డారా? భయం కదండి అయిపోతే ఎలా అని. ఒకవేళ రియల్ గా మనం జనరల్ టాపిక్ లో, ఒకవేళ మీకు ఆ ఫీలింగ్ ఉన్నా, బాయిగా ఉన్నా కూడా, ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీరు 100% వాళ్ళతో అంటే సెక్స్ లో కరెక్ట్ ఉండగలుగుతారా, లేకపోతే 50-50గా ఉంటారా? 50-50లో అది మనసు చంపుకొని ఉండాల్సిందండి. అంటే గేస్ అంతా సెక్స్లో చేయలేరని కాదు, బట్ కాకపోతే మనసుని చంపుకొని ఉండాలి. ఒక అమ్మాయికి అన్యాయం చేసినట్టు అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి బాయ్స్ పైన ఫీలింగ్స్ ఉంటాయి, ఏదో ఫోర్స్గా కలవాలంతే తప్ప మనస్ఫూర్తిగా ఉండదు అనమాట. వాళ్ళకి పిల్లలు పుట్టగలుగుతారా ఒకవేళ పెళ్ళి అయితే? షూర్గా అండి, గేస్కి అందరికీ పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్గా నాకు తెలిసి ఒక సబ్జెక్ట్ని మీరు ఎన్ని అవర్ ప్రిపేర్ అవుతారు? టాపిక్ చాలా పెద్దగా ఉంటే చాలా టైం తీసుకుంటుంది, చిన్న టాపిక్ అయితే తక్కువగా అయిపోతుంది. సో ఫాస్ట్గానే గ్రాప్స్ చేసుకోగలరు. సో ఇప్పటివరకు మీరు అంటే మీ ల్యాబ్కి వెళ్ళేటప్పుడు అసలు మీరు చేసినటువంటి దాంట్లో సర్చింగ్లో ఏంటి అంటే దీని గురించి సబ్జెక్ట్ అని మీరు క్లియర్గా తెలుసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? అన్నిట్లో ఖచ్చితంగా క్లియర్ ఉంటేనే రీసెర్చ్ చేయగలుగుతాం అనమాట. సో నేను అలాగా బ్రెయిన్ క్యాన్సర్స్ పైన, అడ్వాన్స్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ పైన వర్క్ చేశాను. తర్వాత మెటాజినోమిక్స్లో కూడా వర్క్ చేశాను అనమాట. ఇప్పుడు బయాలజికల్ కంట్రోల్ అనేసి ఒకటి ఫంగల్ బ్యాక్టీరియల్ పైన కూడా చేస్తున్నాను అనమాట, ఆ డిసీజెస్ పైన. సో ఇప్పుడు మీరు పర్టికులర్గా బ్రెయిన్ క్యాన్సర్, సో అక్కడ అంటే దాదాపుగా చాలామంది ఇక మనకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి కల్చర్ అంత డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడ ఉన్న వాళ్ళకి కూడా శాలరీస్ ఎక్కువగా ఉంటాయి, ఉన్న వాళ్ళే ఉంటారని మేము విన్నాము, కానీ చూడలేదు, అక్కడ వరకు మనం వెళ్ళలేదు కాబట్టి. సో ఇక్కడ హైదరాబాద్లో దాదాపుగా చాలామంది క్యాన్సర్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. మీరు అనుకుంటారా, సో నేను ఇక్కడికి వచ్చి ట్రాన్స్కి సంబంధించింది అయినా కావచ్చు, జనరల్గా మన వాళ్ళకి సంబంధించింది అయినా కావచ్చు, ఏదైనా హాస్పిటల్ పెట్టాలి, నాకంటూ ఒకటి జీవించుకోవాలి, సో అంటే నేను ఉన్న 10 మందిలో అంటే 10 మందికి, సో ట్రాన్స్కి ఇక్కడికి వచ్చి ఏదైనా హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా బాయ్ ఫ్రెండ్తో కలిసి? క్యాన్సర్ పైన అని కాదండి, ఎందుకంటే అది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. నేను జస్ట్ వచ్చేసి నేను డ్రగ్ డిస్కవరీని, అంటే ఒక డ్రగ్ డెలివరీ సిస్టమ్ని కనుక్కుంటున్నా అంతే, దానికి మెడిసిన్ అని కాదు. అది మేము, మనకు ఆల్రెడీ మంచి మందులే ఉన్నాయి, ఆ మందు మనకి ఎలాగ అక్కడ సైట్కి కరెక్ట్గా టార్గెట్ సైట్కి ఎలా వెళ్ళాలనేది మా రీసెర్చ్ అనమాట. మేము మా బాయ్ ఫ్రెండ్ ఏమనుకున్నామంటే, ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అయిన తర్వాత ఇలాగా అంతా చదువుకున్న వాళ్ళని ట్రాన్స్ని గ్యాదర్ చేసుకొని, వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళాలని అంటే వాటిపైన గైడెన్స్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి జాబ్స్ని ఎట్లా క్రాక్ చేయాలి మంచి కంపెనీస్లో, ఇలాగ ఒకటి స్టార్ట్ చేయాలని ఉందన్నమాట. సో వీఆర్ థింకింగ్ ఆన్ ఇట్. చాలా సపోర్ట్ ఉంటారు తను మీకు? ఇంకా చాలా సపోర్ట్. డిస్కషన్ చేస్తూ ఉంటారా? అంటే జనరల్ బాయ్, తను కూడా బాయే కదా, సో ట్రాన్స్కి సంబంధించిన వ్యక్తి ఇది ఏం కాదు. సో అంటే తను డిఫరెంట్గా ఎప్పుడు మిమ్మల్ని చూడడము, సో నువ్వు ఇది అని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడడం జరుగుతుందా? ఎప్పుడు లేదు, అంటే తనకు ఎప్పుడు కలవలేదు ట్రాన్స్తో. నేను నన్ను అమ్మాయి అనుకుని నా దగ్గరకు వచ్చారనమాట. తర్వాత చెప్పాను, తర్వాత దాని గురించి చదవటం స్టార్ట్ చేశాడు, దాని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఓకే, మీరని తెలిసినాక సబ్జెక్ట్ గ్యాదర్ చేసుకున్నాడు తను. సూపర్, రియల్లీ. సో మా ఛానల్ తరఫున తనకి
సో మేము థ్యాంక్స్ చెప్తున్నామని చెప్పండి, అలాగే లవ్ యూ కూడా చెప్పినామని చెప్పండి. అనిపిస్తుందా మీకు ఈర్ష అనిపిస్తుందా? మీ బాయ్ ఫ్రెండ్ చాలా హీరో లాగా ఉన్నాడు, ఎవరైనా చూడగానే సో ఇట్లా ఏమన్నా అనుకోవడం అట్లా థింక్ చేస్తూ ఉంటారా? అస్సలు ఈర్ష్య ఉండదండి, ఎందుకంటే తన పైన నమ్మకం నాకు. ఒక 1,00,000 మందిలో తను వదిలినా కూడా ఒక అందమైన అమ్మాయిల మధ్య తను నా కోసమే ఉంటాడని నాకు నమ్మకం అన్నమాట. నేను ఎందుకంటే ఇన్ని టైమ్స్ మిమ్మల్ని నాకు క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే, జనరల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాన్స్ మీద ఇప్పటివరకు చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. సో 15-16 ఇయర్స్ ఏజ్ నుండే వాళ్ళు వెళ్తున్నారు, సో ఆపరేషన్ చేయించుకుంటున్నారు, రావడం జరుగుతుంది. సో తర్వాత ఒక అంతకుముందు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడము, తనతో రిలేషన్లో ఉండడం, తర్వాత వీళ్ళు సంపాదించినటువంటి డబ్బులకి వీళ్ళు రావడము, సో దాన్ని ఎంజాయ్మెంట్ కోసం వాడడము, తర్వాత యూజ్ అండ్ త్రో లాగా వాడుకొని పెళ్లి చేసుకోకుండా తర్వాత మళ్ళీ వాళ్ళే హత్య చేసుకోవడం, లేకపోతే వీళ్ళు హత్య చేయడము అని చెప్పి చాలా వరకు న్యూస్ వస్తూ ఉంటుంది. దాని మీద మీరు ఏం చెప్తారు? మా కమ్యూనిటీలో వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఎవరు ఎలాంటి వ్యక్తి మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు, వాళ్ళు మనీ కోసమా, సెక్స్ కోసమా, అలా మనం అలవాటు చేస్తే వాళ్ళు ఇంకా ఒక టైంలో ఇవ్వలేదంటే ఇంకేం చేస్తారు, వైలెన్స్ చేస్తారనమాట, చంపడము ఇవన్నీ చేస్తారనమాట. సో మనం ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి, అర్థం చేసుకోగలను వాళ్ళ ఫీలింగ్స్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా వాటికి దూరం అవుతారు, ఒక తోడు అనేది ఉండదు. కొంచెం ప్రేమ చూపిస్తేనే వాళ్ళని నమ్మేస్తారు త్వరగా, ఆ ప్రేమకి దూరమై ఉంటారు. కాబట్టి కొంచెం ప్రేమ దొరికినా ఇది నిజమైందేమో అన్నట్టు ఊహించుకుంటారు. సో అది నిజం కాదనమాట, అట్లా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళు కూడా కొంచెం తెలివి ఉండాలన్నమాట. అలాగ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాము అంటే, అదే ట్రాన్స్ దగ్గరికి వెళ్తున్నామంటే ప్యూర్గా లవ్ చేసేటట్టుంటే వెళ్ళండి, లేదంటే వాళ్ళ దారిని వాళ్ళు పోయేటట్టు చేసుకోండి అంతే. సో ఇక్కడ జరిగే న్యూస్ మీరు చూస్తూ ఉంటారా, ఇట్లా జరుగుతూ ఉంటాయని చెప్పేసి అప్పుడు మీరేమన్నా మీ కమ్యూనిటీకి కాల్ చేయడం, కనుక్కోవడం అట్లా జరుగుతూ ఉంటే తెలుసుకుంటారా? నేను ఫ్రీ టైంలో గ్రూప్లో ఉన్నానండి, ఒక గ్రూప్లో, హైదరాబాద్ గ్రూప్లో. బాధ వేస్తుంది అవన్నీ చూసినప్పుడు, కొద్ది రోజులు నిద్ర రాదనమాట. ఏంటి ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది, వీళ్ళు కూడా పాపం నేను చూశాను కొంతమంది ఎక్కడంటే ఇక్కడ రోడ్లలో ఎవ్వరు లేని చోట ఉంటారు, అదంతా వాళ్ళు పొట్టకూటి కోసమే ఉంటారనమాట. తెలిసి కూడా వెళ్తారు, ఇలాగ మాకు ప్రాణాపాయం ఉందన్నా తెలిసి వెళ్తున్నారంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, వాళ్ళకి ఎంత పెయిన్స్, ఎంత నీడ్ ఉంటే అక్కడికి ప్రాణాలకి తెగించి వెళ్తారు. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. కానీ మా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలనేసి నా ఒక సజెషన్ అనమాట. అంటే వీళ్ళకి చిన్నప్పటి నుండి ఫీలింగ్స్ ఉండి ప్రేమ లభించలేక ఎదుటి వ్యక్తి వచ్చి ఎక్కువ ప్రేమ చూపించడం వల్లనే ఇంత ప్రేమ ఉంటుందా అని చెప్పేసి నమ్మి వెళ్ళడం వాళ్ళంతే. సో మోసపోతున్నా అని చెప్పేసి ఏ రోజు అనుకోరు వారు. సో ఒకవేళ మీరు ఇంత ఇష్టపడుతున్నారు మీ బాయ్ ఫ్రెండ్ని, సో నేను మళ్ళీ చెప్తున్నా ఈ క్వశ్చన్, ఇంత ఇష్టపడుతున్నారు ఎందుకంటే మీకు కూడా చాలా వరకు ప్రేమ లభించలేదని నాకు అర్థపడిన, లభించినా కూడా ఆ ప్రేమ కొంతవరకు 12 years మీరు స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ, సో అంటే అప్పటికి ఇంకా మీరు అమ్మాయిగా మారలేదు, సో అబ్బాయి మ్యారేజ్ ఆయన లైఫ్ అయిపోయింది కాబట్టి సో మీరు బాధపడ్డారు దాదాపుగా. అంటే చిన్నప్పుడు బాధపడిన విధానం వేరు, సో ఆ ఫీలింగ్స్తో ఉన్న విధానం వేరు, సో సర్జరీ చేసుకోకముందు ఒక బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసిన విధానం వేరు, సర్జరీ అయిన తర్వాత మీరు బాధపడ్డ విధానం. సో మీ లైఫ్లో ఇప్పుడు నాకు తెలిసి ఒక 4-5 జర్నీలు మూవ్ ఆన్ అయినాయి. తను ఒకవేళ ఇట్లనే మిమ్మల్ని, సో నాకు అవసరమా, సో తిను అంటే సర్జరీ చేసుకున్నటువంటి అమ్మాయి కాబట్టి నేను జెన్యున్గా, అంటే జనరల్గా ఇప్పుడు మా అలాంటి అమ్మాయి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒకవేళ మిమ్మల్ని మోసం చేస్తే దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? బాధ ఉంటుందండి, ఎందుకంటే మనం అసలు రిసీవ్ చేసుకోగలుగుతారా? ఫస్ట్ మీరు రిసీవ్ చేసుకోగలను, ఎందుకంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం ఎవ్వరం ప్రిడిక్ట్ చేయలేమండి. ఆ ఉన్న కొద్ది రోజులు కొంతమంది అది ఏమంటారంటే లవ్ అనేది ఒక సీజన్ కన్నా కావచ్చు, ఒక రీజన్ కన్నా కావచ్చు, లైఫ్ లాంగ్ అయినా కావచ్చు, ఆ యొక్క స్వీట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలన్నమాట. తనకి మన పైన ఇంట్రెస్ట్ లేదు, పోయిందంటే దానికి ఇంక మనం ఏం చేయలేమండి. మనం వెళ్ళి కోర్టుకు వెళ్ళి లేదంటే పంచాయతీ చేసి అంతా మనసులు కదండి, మనం దగ్గరికి తీసుకురాలేం. అయిపోయిందా, లెట్ ఇట్, ఓకే లెట్ హిమ్ గో. ఇంకా నాకు దానిపైన ఇంట్రెస్ట్ ఆల్రెడీ, ఇవన్నీ ఉండకూడదు, ఇంకా ఒకసారి అవ్వగానే నేను ఎవరితో ఉండకూడదని అనుకున్నాను. సో మరీ తిను అవన్నీ మరిపించి నా లైఫ్లోకి వచ్చారనమాట. చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు.
బట్ ఒకవేళ ఇది కూడా అలాగైపోతే ఐ విల్ టేక్ ఇట్ అండి. నేను అంటే ఎప్పుడైనా ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్ మీరు తన దగ్గర అడుగుతూ ఉంటారా, ఇట్లా జరుగుతూ ఉంటాయి మా దాంట్లో సిచ్యువేషన్స్ అని చెప్పేసి? అడుగుతాను. తన అంటే మీ లాంగ్వేజ్ లో అక్కడ ఎలా మాట్లాడతారు? ఒకసారి ఇంగ్లీష్ లో మాట్లాడడం, ఇంగ్లీష్ వినాలని ఉంది నాకు. డూ యూ వాంట్ మీ టు టాక్ లైక్ ఇంగ్లీష్ ఆర్ స్పానిష్? ఇంగ్లీష్ మాట్లాడండి, తర్వాత స్పానిష్ ఐఎమ్ టాకింగ్ ఇంగ్లీష్ ఓన్లీ నౌ.